సో ఫస్ట్ క్వశ్చన్తో పాటు ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ 2 క్వశ్చన్లు నేర్చుకుంటే ఈజీగా మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడనా. డిస్క్రైబ్ ద కండిషన్స్ ఆఫ్ ఆంధ్ర ఫార్మర్స్ అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు ఆంధ్ర ఫార్మర్స్ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్లో రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. చాలా ఈజీగా చెప్తాను, సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడితే ఈజీగానే క్వశ్చన్ అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి, అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఏ విధంగా పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రెవెన్యూ సిస్టమ్ని, ల్యాండ్కి సంబంధించినటువంటి రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని 3 రకాలుగా 3 విభిన్నమైనటువంటి ప్రాంతాల్లో అమలు చేసింది. సో ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంట్రడ్యూస్డ్ 3 types ఆఫ్ రెవెన్యూ సిస్టమ్స్ ఇన్ 3 different ఏరియాస్. 3 వేరు ఏరియాస్లో 3 different ఏరియాస్ అంటే 3 వేరు ప్రాంతాల్లో 3 రెవెన్యూ సిస్టమ్స్ని ఎన్నమ్మా 3 రెవెన్యూ సిస్టమ్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది పరిచయం చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటి ఆ 3 రెవెన్యూ సిస్టమ్స్ మనం ఒకసారి చూసినట్లయితే, ఆ 3 రెవెన్యూ సిస్టంలో మొదటి వన్ వచ్చేసి జమీందారీ సిస్టమ్. మొదటిది ఏంటి? జమీందారీ సిస్టమ్. రెండోది వచ్చేసి రైతువారీ సిస్టమ్. మూడోది వచ్చేసి గ్రామవారీ సిస్టమ్. ఈ 3 ఈస్ట్ ఇండియా కంపెనీ 3 వేరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాస్, 3 వేరు ప్రాంతాల్లో ఈ 3 రెవెన్యూ సిస్టమ్స్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో మనం మొదటిగా అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధి విధానాలు ఏంటి, ఒక్కొక్క రెవెన్యూ సిస్టంలో రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో వివరంగా నేర్చుకుందాం. ఓకేనా? ఈ 3 రాస్తే 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఈ 3లో ఏదో ఒకటి మీకు 5 మార్క్స్ కూడా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనా? జాగ్రత్తగా చూద్దామా. సో ఇందులో మొదటిగా మనం జమీందారీ సిస్టమ్ గురించి చూద్దాం. మొదటిది ఏంటమ్మా? జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ ఏంటి? జమీందారీ సిస్టమ్, ఈ జమీందారీ సిస్టంలో ఏ విధంగా రైతుల పరిస్థితి ఉండేదంటే, ద కల్టివేటర్స్ బికమ్ ద టెనటెంట్స్ అండ్ దే లాస్ట్ దేర్ రైట్స్. ఇందులో జమీందారీ సిస్టంలో కల్టివేటర్స్ అంటే భూమిని సాగు చేసేటువంటి సాగుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌలుదారులుగా మారిపోయారు. ఎలా మారిపోయారమ్మా? కౌలుదారులుగా మారిపోయారు. టెనెంట్స్ అంటే కౌలుదారులు అని. అంటే వీళ్ళు సాగు చేసుకోలేక, అంటే పెట్టుబడి సాయం కానీ మదుపు కానీ లేకపోవడం వల్ల వారి యొక్క భూములని జమీందారులకు ఇచ్చేసి జమీందారుల దగ్గర సాగుదారుల నుంచి కౌలుదారులుగా మారిపోయారు. ఇలా మారిపోవడం వల్ల వాళ్ళ యొక్క హక్కులు అనేది వాళ్ళు కోల్పోయారు. లాస్ ఆఫ్ దేర్ రైట్స్. సాగుదారుల యొక్క హక్కులు ఏవైతే ఉంటాయో వాళ్ళు కౌలుదారులుగా మారిపోవడం వల్ల, టెనెంట్స్గా మారిపోవడం వల్ల వాళ్ళ యొక్క రైట్స్ని కోల్పోవడం జరిగింది. అంటే వాళ్ళకి భూముల మీద ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు కోల్పోయారు. ఎవరు? రైతులు. సో రైతులు జమీందారీ సిస్టంలో కల్టివేటర్స్గా ఉన్న వాళ్ళు కాస్త టెనాంట్స్గా మారిపోయారు. అంటే కౌలుదారులుగా, కౌలుకు చేస్తాం కదా, ఎవరిదో ఒక భూమి తీసుకొని దాన్ని పండించి పంట సగం మనం, సో భూమి గల రైతుకి సగం ఇచ్చేస్తాం కదమ్మా, దాన్ని కౌలుదారీ వ్యవస్థ అంటారు. సో కల్టివేటర్స్గా వీళ్ళ భూమిని వీళ్ళు సాగు చేసుకునే స్థాయి నుంచి టెనాంట్స్ అంటే కౌలుదారులుగా మారిపోయారు. ఇలా మారిపోవడం వల్ల వారు ఏం కోల్పోయారంటే వారి యొక్క హక్కులని కోల్పోవడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే దే వర్ లెఫ్ట్ టు ద మెర్సీ ఆఫ్ ద జమీందార్స్. వీళ్ళు జమీందారు యొక్క దయకి వదిలివేయబడ్డారు. మెర్సీ ఆఫ్ జమీందార్స్ అంటే జమీందారుల దగ్గర వీళ్ళు కౌలుదారులుగా ఉండడం వలన జమీందారుల యొక్క దయకి, మెర్సీ అంటే దయమ్మ, జమీందారుల యొక్క దయకి వదిలివేయబడ్డారు. అంటే జమీందారులు దయ తెలిస్తే కొన్నిసార్లు పంట పండకపోతే లేదా తక్కువగా పండితే ఆ పంట మేము ఉంచుకుంటాం అని అనడానికి కూడా ఈ టెనెంట్స్కి అంటే కౌలుదారులకి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ హక్కులు వాళ్ళు కోల్పోయారు. సో జమీందారు దయ తెలిసి మీకు పంట రాలేదు కాబట్టి ఆ కొద్ది పంట మీరే ఉంచుకోండి అంటే ఉంచుకునేవారు. లేదు, కంపల్సరీగా మీకు పంట వచ్చినా లేకపోయినా మాకు కట్టాల్సిందే, మా వాటా మాకు ఇవ్వాల్సిందే అనేటువంటి క్రూరంగా కానీ జమీందారులు ఉంటే
ఇంకా వాళ్ళకి అడగడానికి హక్కే లేదు. జమీందారికి ఇవ్వాల్సిన వాటా జమీందారికి ఇచ్చేయవలసిందే. అందువలన ఈ జమీందారీ సిస్టంలో వీరు దేని మీద ఆధారపడ్డారంటే మిర్సీ ఆఫ్ జమీందార్స్, జమీందారుల యొక్క దయ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఈ జమీందారీ సిస్టంలో రైతులకు ఏర్పడింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ద జమీందార్స్ డిడ్ నాట్ టేక్ ఎనీ స్టెప్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్స్. భూముల్ని అభివృద్ధి చేయడానికి, దేనమ్మా భూముల్ని అభివృద్ధి చేయడానికి జమీందార్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోలేదు. సో ల్యాండ్ డెవలప్మెంట్స్ అంటే భూముల్ని అభివృద్ధి చేయడానికి జమీందారులు ఎలాంటి చర్యలను తీసుకోలేదు. అంటే భూములు పాడైపోయాయి, సాగు చేయడానికి అవ్వడం లేదు, భూములు దున్నడానికి కానీ లేదా నీటికి సంబంధించిన నీటి సదుపాయాలు లేవు, బోర్లు తీయడం లేకపోతే కలుపు తీయించడం, వీటి రకాలైనటువంటి ఎలాంటి చర్యలు కూడా జమీందారులు చేయలేదు. సో ఎలాగున్న భూమి అలాగే పండించండి, ఎంత పంట వచ్చినా మాకు అనవసరం, మా భాగం మాకు ఇవ్వాల్సిందే అనేటువంటి ధోరణిలో వీళ్ళు ఉన్నారే తప్పించి ఎలాంటి రకమైనటువంటి చర్యలు అనేది వీళ్ళు తీసుకోకపోవడం జరిగింది. ఎవరు? జమీందారులు. అయితే దేర్ వాజ్ నో ప్రాపర్ అండ్ రెగ్యులర్ టారిఫ్. ఇక్కడ ఎలాంటి ప్రాపర్గా రెగ్యులర్గా ఉండేటువంటి టారిఫ్ అనేది లేదు. ఎలాంటి ప్రాపర్గా రెగ్యులర్గా ఉండేటువంటి టారిఫ్ అంటే సుంకం. సో వీళ్ళు జమీందారులకు చెందించాల్సినటువంటి ఈ టారిఫ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాపర్గా కానీ రెగ్యులర్గా కానీ అది ఉండేది కాదు. అంటే నిరంతరం మారుతూ ఉండేది. సో ఒక ప్రాపర్ టారిఫ్ అనేది ఉండేది కాదు. అంటే జమీందారులకి కౌలుదారులు చెల్లించేటువంటి టారిఫ్ సుంకం ఏదైతే ఉందో ఆ సుంకం ఎప్పుడు కూడా ప్రాపర్గా రెగ్యులర్గా ఉండేది కాదు. అంటే ఇంత చెల్లించాలని ఉండేది కాదు. సో వాళ్ళకి నచ్చినంత ఈ సంవత్సరం ఎంత ఇస్తే మళ్ళీ ఈ సంవత్సరం దాన్ని పెంచవచ్చు, తగ్గించడాలు ఎక్కువగా ఉండేది కాదు, కానీ ఎక్కువగా పెంచుకుంటూ పోయేవారు. సో వాళ్ళ మనసుకి ఎంత నచ్చితే అంత టారిఫ్ అనేది ఈ జమీందారులు రైతుల మీద విధించేవారు. ఎందుకంటే రైతులు వారి యొక్క హక్కులను కోల్పోయారు. వాళ్ళ భూములు జమీందారు దగ్గర తాకట్టు పెట్టేసి తిరిగి అవే భూముల్లో కౌలుదారులుగా టెనాంట్స్గా పనిచేయడం వల్ల వాళ్ళ హక్కులు కోల్పోయారు. అందువల్ల జమీందారు మీద ఆధారపడేవారు. జమీందారు దయ తరిస్తే తక్కువ సుంకం చెల్లించేవారు, జమీందారు దయ తలచకపోతే ఎక్కువ సుంకం చెల్లించేవారు. ఈ టారిఫ్ కూడా క్రమంగా ప్రతి సంవత్సరం ఎంత అని ఉండేది కాదు. అది ప్రాపర్గా రెగ్యులర్గా ఉండేది కాదు, ఎప్పుడూ మారుతూ ఉండేది. అందుకే దేర్ వాజ్ నో ప్రాపర్ అండ్ రెగ్యులర్ టారిఫ్ ఫర్ ద రెవెన్యూ. ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి టారిఫ్ అనేది రెగ్యులర్గా కానీ ప్రాపర్గా కానీ ఉండేది కాదు. అయితే ద రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్, వీళ్ళు విధించేటువంటి ట్యాక్సెస్ యొక్క రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉండేవి అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ జమీందార్స్. జమీందారుల యొక్క అవసరాలను బట్టి రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ వీళ్ళు విధించేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి జమీందారుల యొక్క అవసరాలకు అనుగుణంగా అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ జమీందారుల యొక్క అవసరాలకు అనుగుణంగా వీళ్ళు విధించేటువంటి ట్యాక్సెస్ అనేవి మారుతుండే. ఇది జమీందారీ వ్యవస్థ. సో చూడండి అమ్మ, ఒకసారి మనం చాలా తక్కువ పాయింట్లనే డిస్కస్ చేసాం. జమీందారీ వ్యవస్థలో రైతులు కల్టివేటర్స్ నుంచి బికమ్ టు టెనెంట్స్ అంటే కౌలుదారులుగా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళ భూమిని వాళ్ళకి అప్పచెప్పేశారు కాబట్టి. ఈ విధంగా టెనెంట్స్కి ఎప్పుడైతే మారిపోయారో, కౌలుదారులకు ఎప్పుడైతే మారిపోయారో వాళ్ళ యొక్క రైట్స్ని లాస్ దేర్ రైట్స్, వారికి ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కోల్పోవడం జరిగింది. ఇలా కోల్పోవడం వల్ల వారు దేని మీద ఆధారపడ్డారంటే మెర్సీ ఆఫ్ జమీందారుల యొక్క దయ మీద ఆధారపడాల్సి వచ్చింది. జమీందారులు దయ తొలిస్తే కొంచెం తక్కువ ట్యాక్స్ ఉండేది, జమీందారులు దయ తలచకపోతే ఎక్కువ ట్యాక్స్ని కట్టాల్సిన పరిస్థితి వచ్చేది, పంట పండినా పండకపోయినా. ఇంకా వీళ్ళు ఎలాంటి ల్యాండ్ డెవలప్మెంట్స్కి, జమీందారులు అనేవారు ఎలాంటి ల్యాండ్ డెవలప్మెంట్స్కి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోలేదు. దే డు నాట్ స్టెప్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ని అభివృద్ధి చేయడం కొరకు, భూముల్ని సాగు చేసేయడానికి అనుకూలంగా మార్చడానికి ఏ విధమైనటువంటి చర్యలు కూడా జమీందారులు చేపట్టలేదు. సో అది ఎలా పాడైపోతున్నా, అది పంట ఇవ్వకపోతున్నా సరే దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువలన ఇంకా ముఖ్యంగా వీళ్ళు చెల్లించేటువంటి ఈ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమీందారులకు చెల్లించాల్సిన టారిఫ్ సుంకం ఏదైతే ఉందో, మనం ట్యాక్స్ టారిఫ్ అన్న ఒకటేనమ్మా, ఆ ట్యాక్స్ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్గా రెగ్యులర్గా ఉండేది కాదు. సో
దేర్ వాజ్ నో ప్రాపర్ అండ్ రెగ్యులర్ టారిఫ్ ఫర్ ద రెవెన్యూ. ఈ రెవెన్యూకి సంబంధించిన సుంకము ప్రతి సంవత్సరం ఎంతే చెల్లించాలని ఉండేది కాదు, ప్రతి సంవత్సరము ప్రతి 6 నెలలకి మారిపోతూ ఉండేది. అయితే వీళ్ళు పే చేయాల్సినటువంటి ట్యాక్స్ యొక్క రేట్ అనేది జమీందారుల యొక్క అవసరాలకు అనుగుణంగా మారిపోయేది. ఆ సంవత్సరం జమీందారికి ఎక్కువ అవసరాలు ఏర్పడితే జమీందారు ట్యాక్స్ అనేది పెంచేసేవాడు, లేకపోతే అది అలాగే ఉండేది. సో ఇది జమీందారీ సిస్టమ్. ఇక ఇందులో రెండోది ఏంటో చూద్దాం. సో ఇందులో రెండో సిస్టమ్ వచ్చేసి ఇది గ్రామవారీ సిస్టమ్. ఏంటి గ్రామవారీ సిస్టమ్ అంటే, ఇది వరకు జమీందారీ సిస్టంలో ట్యాక్స్ తీసుకొని వెళ్ళి జమీందారులు కట్టేవారు, జమీందారుల దయ మీద ఆధారపడేవారు. సో ఇక్కడ ద రైట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ వాజ్ గివెన్ టు ద విలేజ్ అఫీషియల్స్. ఇందులో గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చిందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ అఫీషియల్స్కి. విలేజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతి గ్రామాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇక్కడ గవర్నమెంట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో అప్పుడు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తుంది కాబట్టి మనం ఈస్ట్ ఇండియా కంపెనీలో ఏ విధమైనటువంటి కండిషన్స్ ఉండేవో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతి విలేజ్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని ఆ విలేజ్లో ఒక ఆఫీసర్ని పెట్టేది, ఆ విలేజ్లో ఒక ఆఫీసర్ని పెట్టేది. సో ఆ ఆఫీసర్ అనేవాడు మన యొక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాడు. అందుకే ద రైట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ వాజ్ గివెన్ టు ద విలేజ్ అఫీషియల్స్. ఈ విలేజ్ అఫీషియల్స్కి ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి బాధ్యత అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పచెప్పడం జరిగింది. ఈ విలేజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ విలేజ్ అఫీషియల్స్ అనేవారు ఫిక్సింగ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్, ఫిక్సింగ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్. రేటు అంటే వాళ్ళు విధించేటువంటి ట్యాక్స్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రామవారీ సిస్టంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎంత ట్యాక్స్ విధించాలో అనేది నిర్ణయించేది కాదు. మరి ఎవరు నిర్ణయించేవాళ్ళంటే ఈ విలేజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రామానికి చెందిన అధికారులే ఫిక్సింగ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్, ఎంత కట్టాలో ఆ ట్యాక్స్ యొక్క రేట్ని విధించేవారు, రేట్ ఆఫ్ ట్యాక్స్. ఈ రేట్ ఆఫ్ ట్యాక్స్ని విలేజ్ అఫీషియల్స్ అంటే, ఈ విలేజ్ ఆఫీసర్స్ అంటే ఎవరు లేదమ్మా, ఆ గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి లేదా కరణం లేదా మునసఫ్ ఈ పేర్లతో పిలిచేవారు. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రెడ్డి, కరణం, మునసఫ్ వీళ్ళే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్గా ఉండి విలేజ్లో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి ట్యాక్స్ అనేది వసూలు చేసేవారు. ఆ ట్యాక్స్ను వసూలు చేయడమే కాకుండా ఆ ట్యాక్స్ ఎంత వసూలు చేయాలో కూడా డిసైడ్ చేసేది ఎవరమ్మా, ఈ విలేజ్ ఆఫీసర్స్ డిసైడ్ చేశారు. ఈ వ్యవస్థలో ఈ గ్రామవారీ రెవెన్యూ సిస్టంలో దేర్ వాజ్ నో డైరెక్ట్ లింక్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీపుల్. గవర్నమెంట్కి పీపుల్కి ఎలాంటి డైరెక్ట్ లింక్ అనేది ఉండేది కాదు. గవర్నమెంట్కి పీపుల్కి ఎలాంటి డైరెక్ట్ లింక్ అనేది ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే ఆ విలేజ్లో వచ్చినటువంటి ట్యాక్స్ ఈ యొక్క రెవెన్యూ అఫీషియల్స్ లేదా విలేజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ట్యాక్స్ చేసుకొని అందులో కొంత వీళ్ళు ఉంచుకొని మిగతాది కంపెనీకి కట్టేవారు. అందువలన గవర్నమెంట్కి పీపుల్కి ఈ సిస్టంలో పెద్దగా డైరెక్ట్ సంబంధాలు అనేవి లేవు. అంటే కింద గ్రౌండ్ వర్క్లో ఏం జరుగుతుందో గవర్నమెంట్కి తెలియదు, పైన గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ విధించిందో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా తెలియదు. కాబట్టి ఈ గ్రామవారీ సిస్టంలో కానీ దీని ముందు చెప్పుకున్న ఈ యొక్క జమీందారీ సిస్టంలో కానీ గవర్నమెంట్కి పీపుల్కి ఎలాంటి డైరెక్ట్ లింక్స్ అనేవి లేకపోవడం ఒక కొసమెరుపు. ఇంకా మనం ఇందులో చూసుకున్నట్లయితే ఇన్ దిస్ సిస్టమ్, ఈ గ్రామవారీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆల్ దో రేట్స్ డిపెండెడ్ ఆన్ ద మెర్సీ ఆఫ్ విలేజ్ అఫీషియల్స్. ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి జమీందారీ సిస్టంలో ప్రజలు జమీందారీ దయ మీద ఆధారపడితే ఇక్కడ ఎవరి దయ మీద ఆధారపడేవారంటే విలేజ్ అఫీషియల్స్ యొక్క మెర్సీ పైన. దే డిపెండ్ ద మెర్సీ ఆఫ్ విలేజ్ అఫీషియల్స్. ఈ విలేజ్ అఫీషియల్స్ యొక్క దయ మీద ప్రజలు అనేది ఆధారపడేవారు. సమ్ టైమ్స్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ వాజ్ చేంజింగ్ అబౌట్ ద ఇన్ ద రీజన్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ద పీపుల్ అండ్ విలేజ్ అఫీషియల్స్. ఈ ప్రజలకును ఈ యొక్క విలేజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెవెన్యూను వసూలు చేసే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మధ్య సంబంధాల ఆధారంగా, దేని ఆధారంగా, రిలేషన్ ఆధారంగా ఈ యొక్క ట్యాక్స్ అనేది పెరగడం తగ్గడం జరిగేది. Sometimes the rate of tax may be changed according to the relation of the village officials and
పీపుల్. ప్రజలకి విలేజ్ అఫీషియల్స్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలకు అనుగుణంగా ఈ యొక్క ట్యాక్స్ యొక్క రిలేషన్ సందర్భంగా, అంటే వాళ్ళకి మంచి సంబంధాలు ఉంటే ట్యాక్స్ తక్కువ వేసేవారు, ఎవరైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ వేసేవారు. అంటే ఈ ట్యాక్స్ అనేది ఎవరి మీద ఆధారపడి ఉండేదంటే విలేజ్ అఫీషియల్స్ మీద ఆధారపడి. వీళ్ళు దయ చూపిస్తే తక్కువ ట్యాక్స్ ఇచ్చేవారు, లేకపోతే ఎక్కువ ట్యాక్స్ ప్రజలు చెల్లించాల్సి వచ్చేది. ఇది మనం దేనిగా చెప్పుకుంటామంటే గ్రామ వారీ సిస్టమ్గా చెప్పుకుంటాం. ఇక్కడ మూడు పాయింట్లు చెప్పాం, క్విక్గా ఒకసారి రివిజన్ చేద్దాం. అలా చూడండి అమ్మా. ఇన్ దిస్ సిస్టమ్, ఈ సిస్టంలో విలేజ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, విలేజ్ అఫీషియల్స్ అంటే గ్రామ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్ అనేది వసూలు చేసేవారు ప్రజల నుంచి. సో ఈ విధానంలో ప్రతి గ్రామం కూడా ఒక యూనిట్గా విభజించబడింది. వీళ్ళు ట్యాక్స్ ఎంత కట్టాలో దాని రేట్ను కూడా విలేజ్ ఆఫీసర్సే డిసైడ్ చేసేవారు. సో విలేజ్ ఆఫీసర్స్ ఎవరు ఉండేవారంటే రెడ్డిలు, కరణాలు, మున్షప్లు ఉండేవారు. వీళ్ళు ఇక్కడ ఈ యొక్క గ్రామ వారీ సిస్టంలో ఈ యొక్క గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఎలాంటి దగ్గర సంబంధాలు ఉండేవి కాదు. కేవలము ప్రజలు ఈ విలేజ్ అధికారుల యొక్క దయ మీద, మెర్సీ అంటే దయమ్మ, దయ మీద ఆధారపడేవారు. వీళ్ళకి ప్రజలకి ఉన్నటువంటి రిలేషన్ కారణంగా ట్యాక్స్ అనేది కొన్నిసార్లు మారుతూ ఉండేది. మంచి సంబంధాలు కలిగి ఉంటే మంచి ట్యాక్స్ వచ్చేది, అంటే తక్కువ ట్యాక్స్ విధించేవారు. ఒకవేళ వాళ్ళకి ఎదురు తిరిగితే ఎక్కువ ట్యాక్స్ విధించేవారు. ఇది గ్రామ వారీ సిస్టమ్. ఇక తర్వాత వచ్చింది ఏంటంటే రైతువారీ సిస్టమ్ అమ్మ. రైతువారీ సిస్టమ్ ఏంటి? రైతువారీ సిస్టమ్ అంటే ఈ రైతువారీ సిస్టంలో డైరెక్ట్గా ద రిలేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పీపుల్ డైరెక్ట్లీ, అంటే ప్రజలకి గవర్నమెంట్కి లింక్ అనేది డైరెక్ట్గా ఉండేది, ప్రజలకి గవర్నమెంట్కి. సో ఇక్కడ మనం ముఖ్యంగా రైతువారీ సిస్టంలో ద ఫార్మర్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ ద డైరెక్ట్ లింక్. ఎవరెవరమ్మా? ఫార్మర్, రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు, అదేవిధంగా గవర్నమెంట్, ఈ రెండు కూడా డైరెక్ట్ లింక్ కలిగి ఉండేవి, అంటే ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచే రైతు అనేవాడు భూమిని తీసుకునేవాడు, అదేవిధంగా ట్యాక్స్ ఈ కంపెనీ అఫీషియల్స్కే చెల్లించేవాడు. ఇక్కడ ఎలాంటి మధ్యవర్తులు అంటే విలేజ్ ఆఫీసర్స్ కానీ లేదంటే ఎలాంటి జమీందారులు కానీ ఉండేవారు కాదు. గవర్నమెంట్తో డైరెక్ట్గా రైతు అనేవాడు డైరెక్ట్ లింక్ కలిగేవాడు. అంటే కంపెనీ దగ్గరికి వెళ్ళేవాడు, నాకు ఇంత భూమి ఇప్పించండి అని చెప్పేవాడు, ఆ భూమి తెచ్చుకొని పంట పండించేవాడు. ఆ పంట మీద వచ్చే ట్యాక్స్ గవర్నమెంట్ ఎంతైతే విధిస్తుందో డైరెక్ట్గా ఆ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ కంపెనీ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు ఇచ్చేవారు. అంతేగాని ఇక్కడ విలేజ్కి ఒక అధికారి ఉండేవాడు కాదు, డైరెక్ట్గా కంపెనీ అధికారులకే పన్ను చెల్లించేవాళ్ళు. దీనివల్ల జమీందారీ సిస్టము అదేవిధంగా గ్రామవారీ సిస్టంలో విధించే ట్యాక్సెస్ కన్నా ఇక్కడ కొంచెం ట్యాక్సెస్ అనేవి తక్కువగా ఉండేవి. ఎందుకంటే మధ్యవర్తులు లేరు కాబట్టి డైరెక్ట్గా కంపెనీకే చెల్లించేవారు, కంపెనీ నుంచి భూమి తెచ్చుకునేవారు. దే టేక్ ద ల్యాండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ డైరెక్ట్లీ అండ్ ఆల్సో పే ద ట్యాక్స్ త్రూ ద అఫీషియల్స్ ఆఫ్ కంపెనీ యొక్క అధికారుల ద్వారా ట్యాక్స్ అనేది చెల్లించేవారు. ఏది ఏమైనప్పటికీ జమీందారీ సిస్టమ్ అయినా, రైతువారీ సిస్టమ్ అయినా, లేదా ఈ యొక్క గ్రామవారీ సిస్టమ్ అయినా, ఏ సిస్టమ్స్ వచ్చినప్పటికీ కూడా బట్ ఇన్ ద రైతువారీ సిస్టమ్ ఆల్సో ద గౌట్ లీవ్డ్ ఎక్సెసివ్ ల్యాండ్ రెవెన్యూస్. ఈ ల్యాండ్ రెవెన్యూస్, ఇందులో కూడా ల్యాండ్ రెవెన్యూ అనేది ఎక్కువగానే ఉండేది. అంటే వాటితో పోలిస్తే తక్కువైనప్పటికీ ల్యాండ్ రెవెన్యూ అనేది ఎక్కడ కూడా ఉండేది. సో రైతువారీ సిస్టంలోనైనా సరే పన్ను భారం అనేది ప్రజల మీద ఉండేది. కాబట్టి ద రైట్స్ హూ కుడ్ నాట్ పే ద ట్యాక్సెస్ ఇన్ టైమ్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇన్ టైంలో ఈ ట్యాక్సెస్ కానీ చెల్లించిన రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళు పన్ను చెల్లించాల్సిన టైంకి పన్ను చెల్లించకపోతే మెనీ ట్రబుల్స్, చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఫేస్డ్ ఆన్ మెనీ ట్రబుల్స్, చాలా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు జైల్లో కూడా వేసేవారు. అందువల్ల వీళ్ళు ఆ ట్యాక్స్ కట్టడం కొరకు దే బారో మనీ, రైతులు అనేవాళ్ళు బారో ద మనీ ఫ్రమ్ మనీ ల్యాండర్స్. వీళ్ళు వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి, మనీ ల్యాండర్స్ అంటే వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ప్రభుత్వానికి కట్టడం జరిగేది. అది జమీందారీ వ్యవస్థ అయితే జమీందారులకు కట్టేవారు, గ్రామవారీ వ్యవస్థ అయితే గ్రామాధికారులకు కట్టేవారు. ఈ రైతువారీ సిస్టంలో కంపెనీకి మనీ ల్యాండర్స్ నుంచి, అంటే కొన్నిసార్లు పంటలు పండకపోతే డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే బారో మనీ, అంటే డబ్బును అప్పుగా మనీ ల్యాండర్స్ నుంచి తీసుకొని వచ్చి కంపెనీకి, ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి
ట్యాక్స్ కట్టేవారు. దీనివల్ల ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులతో పాటు భారతదేశంలో ఉన్న రైతులు అందరూ కూడా వాళ్ళు ఏమైపోయారంటే క్రష్డ్ అండర్ ద కంపెనీ వలన, అదేవిధంగా మనీ ల్యాండర్స్ వల్ల. ఈ మనీ ల్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వడ్డీ వ్యాపారులు, ఈ వడ్డీ వ్యాపారులతో పాటు గవర్నమెంట్ కూడా పీడించేయడం వల్ల వీళ్ళందరూ కూడా క్రష్డ్, రైతులందరూ కూడా నలిగిపోయారు. సో అందుకే మనం ఏం చెప్తామంటే దస్ ద పేజెంట్రీ అంటే రైతాంగం, దస్ ద పేజెంట్రీ వాజ్ క్రష్డ్ అండర్ ద బర్డెన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో మనీ ల్యాండర్స్. ఈ వడ్డీ వ్యాపారులు విధించేటువంటి వడ్డీలకు, గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సులకు ఇవన్నీ చెల్లించలేక రైతాంగం అనేది నలిగిపోవడం జరిగింది. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీలో జమీందారీ సిస్టంలో కానీ, గ్రామవారీ సిస్టంలో కానీ, రైతువారీ సిస్టంలో కానీ రైతు అనేవాడు నలిగిపోవడం జరిగింది. ఎంతో ట్యాక్సులు విధించేవారు. పంట పండకపోయినా సరే ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి వచ్చేది. దానివల్ల చెల్లించకపోతే, ఇన్ టైంలో చెల్లించకపోతే వాళ్ళు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు జైల్లో పెట్టేవారు, కొన్నిసార్లు హింసించేవారు, కొన్నిసార్లు పండిన కాసింత పంటను కూడా తీసుకుపోయేవారు. ఇలాంటి ఎన్నో ట్రబుల్స్ అనేది రైతు ఎదుర్కోవడం జరిగింది. ఈ విధంగా ఒక ఆంధ్ర రైతులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయబడింది. అంతేనమ్మా, ఈ 3 సిస్టమ్స్, రైతువారీ సిస్టమ్, జమీందారీ సిస్టమ్, గ్రామవారీ సిస్టమ్, ఈ 3 రాస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ కింద రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి సరిపోతుంది. సో 10 మార్క్స్కి ఈ 3 కూడా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి క్లాస్ విని బాగా నేర్చుకోండి. ఒకసారి పీడిఎఫ్ చదవండి, ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.